హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఎక్కడున్నానంటే కదిరి నరసింహస్వామి టెంపుల్లో ఉన్నానండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చిందని లేదని ఏదో ఒక కామెంట్ పెట్టండి. మీరు ఈ రెండు పనులు చేయడం వల్ల, ఒక లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ పెట్టడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియోస్ ఎవరికైతే నోటిఫికేషన్ రూపంలో రావట్లేదో వాళ్ళంతా కూడా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేశారు, ఓకే, అంతవరకు హ్యాపీ. కానీ పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నారో లేదో, ఆల్ నోటిఫికేషన్స్ అన్న దాని మీద క్లిక్ చేశారో లేదో ఒకసారి చూడండి. బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి జస్ట్, ఓకేనా? థ్యాంక్ యూ. స్వాముల వారు, నరసింహస్వాముల వారు ఇక్కడే చంద్రమాను అనే మొక్కలో, ఒక చెట్టులో, ఒక మానులో ఉద్భవించారు స్వాముల వారు. ఇక్కడ ఉద్భవించి ఇక్కడి నుంచి కదిరి కొండ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ చెంచు లక్ష్మి దేవతను పెళ్లి చేసుకొని ఇక్కడ సాసవుల చిన్నమ్మ అంటే లక్ష్మీ నరసింహస్వాముల వారికి ప్రియమైన భక్తురాలు. ఆమె వాళ్ళ పొలంలో పని వాళ్లకు అన్నం 1000 కేజీల అన్నం ఒక కాగులో తీసుకెళ్ళలేదంట. ఆ కాగును కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అంతేకాదండి, ఇక్కడ స్వాముల వారిని ఊరేగింపు కోసం తేరుకు ఉపయోగించినటువంటి ఒక తాడు ఇంత సైజులో ఉంటుంది. ఆ తాడును కూడా నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఈ వీడియోలోని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్దామా, టెంపుల్ చూద్దాం. ఇది సాసల చిన్నమ్మ. ఓకే, సాసల చిన్నమ్మ అంటే స్వామివారికి ప్రియ భక్తురాలు. ఆమె అన్నం తీసుకెళ్లే కాగు అండి. ఇది నిజంగా అద్భుతం అని చెప్పచ్చు. ఒక లేడీ ఇంత పెద్ద కాగును తీసుకెళ్ళడం అంటే అది మన పూర్వీకులకి సాధ్యం అని చెప్పచ్చు. ఇలా ఉంటుందండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇలా ఉంటుంది. ఇది మెయిన్ గేటు. టెంపుల్లోకి లోపల వెళ్ళడానికి మెయిన్ గేటు. మనకు ఇక్కడ చూసుకున్నటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అక్కడ మనం చూసుకున్నట్లయితే అండి లక్ష్మీ నరసింహస్వాముల వారు నరసింహ అవతారంలో ఉన్నారు. అక్కడ ఉన్నది హిరణ్యకశ్యపు. అలాగే పక్కనే భక్త ప్రహ్లాద. ఇలాగే ఉంటుందండి. లోపల కూడా స్వాముల వారి విగ్రహం ఇంకొంచెం చిన్నగా ఉంటుందంట. ఇలాగే ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది కదా, సేమ్ ఇలాగే ఉంటుంది మూల విరాటు. మనం మరొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్న, డొనేటెడ్ బై పవర్ స్టార్ శ్రీ కె పవన్ కళ్యాణ్, ఫిల్మ్ యాక్టర్. సో కాటమరాయుడు సినిమా రిలీజ్ తర్వాత ఇట్లా ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇది డొనేట్ చేశారండి. భక్తులకు నీట్గా ఉంటుంది అనేసి కూర్చోడానికి పైన ఇదంతా డొనేట్ చేశారు. బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారి రథాన్ని లాగడానికి ఉపయోగించే తాళ్ళు అండి ఇవి. ఎంత పెద్దగా ఉన్నాయో మీరే చూడండి. తాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. తాళ్ళు వేల మంది పట్టుకొని లాగితే కానీ రథం కదిలే రాలేదు. అంటే కదిరి కొండ దగ్గర ఉన్నామండి. ఈ
స్వాముల వారు అక్కడ కదిరిలో ఉన్నటువంటి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉద్భవించారు, ఒక చెట్టులో ఉద్భవించారు స్వాముల వారు. అయితే ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నా బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఈ ప్లేస్లో స్వాముల వారు చేసుకున్నారు అని చెప్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్వాముల వారు చెవతో పాటు ఇక్కడ ఉంటారు. సో నేను చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను ప్రతిదీ కూడా. యాక్చువల్లీ ఇక్కడ పురాతన కాలంలో అంటే ఒక 200 years బ్యాక్ ఒక 40 అడుగుల పాము ఉండేదంట. 40 అడుగుల పాము కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కు, అలాగే కదిరి కొండలో ఇక్కడికి ఈ టెంపుల్ వరకు అంతా కూడా సొరంగ మార్గంలో తిరిగేదంట ఆ పాము, అక్కడికి ఇక్కడికి. అయితే ఆ పాముకు అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా, అంటే ఇప్పుడున్న పూజారులు కాదు, వాళ్ళ పూర్వీకులు ఒక పెద్ద అండ, అంటే పెద్ద అండాకు పాలు పోసి ఆ పాముకు పెట్టేవారంట అప్పట్లో. సో కాలక్రమేణా ఆ పాము కనిపించలేదు, మరి ఏమైంది ఏమో. ఇప్పుడైతే అలాంటి ఆనవాళ్ళు అయితే ఏం లేవు, కానీ పాము ఉంది ఇప్పటికి కూడా అని నమ్ముతారు ఇక్కడికి వచ్చే భక్తులు కూడా. నిజంగా ఒక 40 అడుగుల పెద్ద పాము అంటే ఆశ్చర్యం అనిపించింది నాకే. ఆ పాము ఉండేదంట కొన్ని 100 సంవత్సరాల క్రితం. ఇదే ఈ ప్రదేశం అంతా తిరిగేదంట సొరంగ మార్గం ద్వారా. సో ఇప్పుడు మనం కదిరి కొండపైన ఉన్నాము, కనబడతారా? కదిరి కొండపైన ఉన్నాము. కాదిరి లక్ష్మీనరసింహస్వామి అంటారు, కొండల లక్ష్మీనరసింహస్వామి అని పిలుస్తారు ఈ స్వామిని. ఓకే, ఇక్కడే కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక రాతిపై చెక్కబడిన శిల్పాలు, అవి శ్రీకృష్ణదేవరాయల శిల్పాలు అని చెప్తారు. శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇది కదిరి కొండపైన మనం చూడొచ్చు, చాలా తక్కువ చూస్తూ ఉంటాము శ్రీకృష్ణదేవరాయల శిల్పాలు. అనగా ఇక్కడ కొంచెం బ్యాక్ వెళ్ళి నన్ను కూడా కవర్ చేయి. అనగా విష్ణు పాదమణియు అద్రి అనగా పర్వతములు అనియు. ఈ ప్రాంతంలో స్వామివారు పాదము మోపినందున ఈ పట్టణము కాద్రి అంటే కదిరి అని పిలువబడుతుంది. ఇది కదిరికి అసలు మీనింగ్ ఏంటంటే స్వామివారి పాదం ఇక్కడ మోపారు, అందుకు కదిరి అన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి స్వామివారి పాదముద్రలు ఉన్నాయండి. పాదాలు కూడా నేను మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఇక్కడ స్వామివారి పాదములు ఉన్నాయి, ఇక్కడ చాలా పెద్ద పాదములు చూపిస్తాను దగ్గర పెట్టి. స్వామివారి పాదములు అండి ఇవి. అవునా? మెల్లగా గుహ అండి ఇది. ఈ గుహ నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, బ్యాక్ అని వచ్చేసి ఈ గుహ దగ్గర నుంచి, ఈ కదిరి కొండ పైన ఉన్నటువంటి గుహ నుంచి అక్కడ కదిరి టౌన్లో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో స్వామివారికి లెఫ్ట్ సైడు అలాగే అమ్మవారికి రైట్ సైడ్న ఒక కిందికి ఒక సొరంగ మార్గం లాగా ఒక స్టెప్స్ లాగా ఉన్నాయి. అక్కడి వరకు, ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక సొరంగ మార్గం ఉందని నమ్ముతారండి భక్తులు. నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు. ఇది చూడండి, ఇక్కడి నుంచి అక్కడి వరకు సొరంగ మార్గం ఉంది. పూర్వము పోయేవాళ్ళంట, కానీ ఇప్పుడైతే అది మూసేశారు. చాలామంది ఎక్కువ మంది పోయి ఏదో జరిగిందనేసి మూసేశారు.